శ్రవణ్ నన్ను ఆ షోకి తీసుకెళ్ళవా? మేరే కృష్ణ షో. మేరే కృష్ణ ఏంది దీంతో స్పెషల్? మహాభారతం ఉంది కదా సీరియల్, కరెక్ట్. లైవ్ కాస్ట్ చేస్తూ ఉంటారు ఆ సీరియల్ యాక్టర్సే అందరు. చూడు కృష్ణుడు వేశారు కదా. అచ్చా అచ్చా అచ్చా, యాక్టర్స్ ఎవరైతే మహాభారతంలో యాక్ట్ చేస్తారో ఆ కృష్ణుడు రియల్ గానా అక్కడనా స్టేజ్ షోనా? ఎస్ ఓ వాళ్ళు ఎవరు వెళ్ళినట్టున్నారుగా. ఎస్ బాగుంటుంది అంటావా? సూపర్ ఉంటుంది, ప్లీజ్ నన్ను తీసుకెళ్ళవా? ఓకే వెళ్దామా? సరే పోదాం. జై శ్రీకృష్ణ. ఈ రీల్ కొంచెం కూడా మిస్ అవ్వకుండా మొత్తం చూడండి, ఎందుకంటే ఈ మేరే కృష్ణ అనే లైవ్ పెర్ఫార్మెన్స్ గురించి కంప్లీట్ నా రివ్యూతో పాటు మా ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ షేర్ చేశాను. యాక్చువల్గా ఇలాంటి ఒక షో ఉంటుందని నాకైతే తెలియదు. అయితే నా వైఫ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసి ఈ షోకి వెళ్దామని 1 month బ్యాకే చెప్పింది నాకు. నా వైఫ్ చెప్పిన వెంటనే డీటెయిల్స్ గురించి నేను చెక్ చేస్తే డిస్ట్రిక్ట్ యాప్లో ఈ షోకి సంబంధించిన కంప్లీట్ బుకింగ్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇతను సహదేవుడు క్యారెక్టర్ వేశాడు. సహదేవుని చూసి షోలోకి ఎంటర్ అయ్యాను. కృష్ణుడు सका तुम्हारा मित्र तुम्हें स्मरण नहीं देखो यार है और ना ही अरे बड़ा मजा आएगा मुझे उस टाइम पे। वेज बिरयानी का हैदराबादी वेज बिरयानी होती है। नमस्कार हैदराबाद शो लेना होगी हैदराबाद दिस डे नॉट बी परफॉर्म एनीवेयर एल्स, हमें यही रहना होगा, यही परफॉर्म करना होगा. This is so addictive. Thank you so much यहाँ आने के लिए, हमारा प्रोत्साहन बढ़ाने के लिए. You've been a superlative audience, Hyderabad. One round of applause for all of you. Thank you. नमस्कार और इतना प्यार दिया, मैं सही बता रहा हूँ. मतलब आज एक चीज ये है कि आज हमारा शो हनुमान जी ने भी हमारा शो साक्षात देखा है. मैंने देखा था वहाँ पर, प्लीज कोई हनुमान जी के साथ में गए, बड़ा मुझे अच्छा लगा. मेरी नजरें वहाँ से हटे नहीं, मतलब और बहुत जल्दी. चलो आज मैं इस चीज़ की आप सबको मैं एक चीज़ बोल देता हूँ मैं कि इससे बड़ा मौका नहीं मिलेगा. वो तो दे देंगे हम. आप कैसे बांध देंगे, लेकिन से पुनः मिलेंगे. గోకుల్ बहुत बहुत धन्यवाद. कर्टन प्लीज. మీరు కనుక కొంచెం ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయగలిగితే ఈ షోకి ఫ్రంట్ సీట్ బుక్ చేసుకొని వెళ్ళడం మంచిది. మేమైతే బాల్కనీ నుండి చూసాము, అక్కడ కూడా అలా కనిపించారు. కాకపోతే కొంచెం ముందుకెళ్ళి చూసిన తర్వాత కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించింది. మహాభారతంలో జరిగిన కొన్ని ముఖ్య ఘట్టాలను వీళ్ళు పిక్ చేసుకొని వాటిని లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. చూసినంతసేపు అదొక కొత్త రకమైన ఎక్స్పీరియన్స్. మా బాబుని తీసుకెళ్ళడం వల్ల వాడు చాలా నేర్చుకున్నాడు అనిపించింది. అది చూసి అసలు ఏంటి నాన్న ఇదంతా అని అడిగాడు. దానివల్ల నేను వాడికి మహాభారతం గురించి పూర్తిగా చెప్పడానికి నాకు ఒక మంచి అవకాశం దొరికింది అనిపించింది. కానీ ఇలాంటివి ఒక్కసారైనా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయడం మంచిది అనిపించింది.